మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాలపు వర్తమానాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారు కదండి? మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారా? పరీక్షల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మిమ్ములను మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. నిర్గమాకాండము నుండి 37వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేశాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సదా వాక్యం మీద మీ కనుదృష్టించి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదవగానే మనకు అనిపిస్తూ ఉంది, దేవుని మందసం గురించి అక్కడ రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, వాక్యం నేను బలపరుస్తుంది, వాక్యం నేను బ్రతికిస్తుంది, వాక్యం నీ జీవితంలో గొప్ప మేలును, గొప్ప ఆశీర్వాదాన్ని కలిగజేస్తుంది. అనుదినము వాక్యం చదవాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఈరోజు దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు నిబంధన మందసం గురించి అక్కడ రాయబడి ఉంది. నిబంధన మందసాన్ని బెసలేలు తయారు చేసినట్లు దేవుని వాక్యం చెప్తుంది. దేనితో తయారు చేస్తారు? తుమ్మకర్రతో తయారు చేసినట్లు దేవుని వాక్యం చెప్తుంది. బెసలేలు మంచి నైపుణ్యత కలిగిన వాళ్ళు, మంచి వర్కర్స్, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు. దేవుని పని చేయాలి అంటే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని పనిని జరిగించేవారు. నిబంధన మందసాన్ని తయారు చేయటంలో కానివ్వండి, బల్లను తయారు చేయటంలో కానివ్వండి, ధూపవేదికను తయారు చేయటంలో కానివ్వండి, దహనబలి పీఠాన్ని తయారు చేయటంలో కానివ్వండి, వీటన్నిటిని కూడా వారు తుమ్మకర్రతోనే తయారు చేసినట్లు దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు నిబంధన మందసం గురించి కొన్ని విషయాలు, కొన్ని విశేషాలు మనము దేవుని వాక్యంలో చూడగలం. నిబంధన మందసములో ఏముంది? దేవుని వాక్యం అంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, నిబంధన మందసములో మన్నాతో నింపబడినటువంటి బంగారు పాత్ర ఉన్నదంట. మన్నాతో నింపబడిన బంగారు పాత్ర ఉంది. అహరోను సిగిరించే కర్ర ఉంది. అలాగే దేవుని బిడ్డలారా, 10 ఆజ్ఞలు పలకలు ఉన్నాయని దేవుని వాక్యం చెప్తా ఉంది. నిబంధన మందసములో ఈ 3 ఉన్నాయి. ఈరోజు నిబంధన మందసము దేనికి సాదృశ్యంగా కనబడుతుంది తెలుసా? క్రీస్తుకి సాదృశ్యంగా కనబడుతుంది. యేసు ప్రభుకి సాదృశ్యంగా కనబడుతుంది. అలనాడు పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారములో దేవుడు నిబంధన మందసము రూపంలో ఉంటే, ఈరోజు దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారు మన కుటుంబంలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ నిబంధన మందసములో మన్నాతో నింపబడినటువంటి బంగారు పాత్ర ఎలా అయితే ఉందో, యేసు క్రీస్తు వారు మన కుటుంబంలో ఉన్నప్పుడు మనకి ఆహారం ఏది కొదువ ఉండదండి. ఆత్మీయ ఆహారం కానివ్వండి, శరీర సంబంధమైన ఆహారం కానివ్వండి, కొదువ అనేది ఉండదు. నిబంధన మందసము ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారములో దేవుడు పగలు మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో, నీ గృహములో, మన సంఘాల్లో, మన మందిరాల్లో యేసు ప్రభు వారు ఉండాలి. యేసు ప్రభు వారు ఎప్పుడైతే మన కుటుంబాల్లో ఉంటారో మనకి శరీర సంబంధమైన ఆహారము కొదువ ఉండదు, ఆత్మ సంబంధమైన ఆహారము కూడా కొదువ ఉండదు. ఆత్మ సంబంధమైన ఆహారం ఏంటండి? వాక్యం చదువుట, వాక్యం వినుట. శరీర సంబంధమైన ఆహారం ఏంటండి? నీకు కావలసినటువంటి ఆహార ధాన్యాదులు ఏది కొదువ ఉండదు. మరొకటి ఏంటి తెలుసా? నిబంధన మందసములో ఏముందో తెలుసా? 10 ఆజ్ఞా పలకలు ఉన్నాయంటండి. 10 ఆజ్ఞలతో కూడిన పలకలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు మనము నిర్వర్తించేవారమై ఉండాలి, ఆజ్ఞానుసారంగా జీవించేవాళ్ళమై ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉండగలుగుతామో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతే కదండి. నిబంధన మందసములో అహరోను సిగిరించే కర్ర ఉంది. యేసుక్రీస్తు వారు మన కుటుంబాల్లో ఉన్నప్పుడు మనం సిగిరిస్తాం, మన బిడ్డలు సిగిరిస్తారు. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది.
యేసుక్రీస్తు వారు నీ కుటుంబంలో ఉన్నప్పుడు, నీ సంఘములో ఉన్నప్పుడు, నీ మందిరములో ఉన్నప్పుడు, మన మందిరాల్లో ఉన్నప్పుడు మనం అందరం వర్ధిల్లుతాం, మనందరం స్వీకరిస్తాం. ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. నిబంధన మందసము, దాని విలువ, దాని శక్తి, దాని బలము ఎంత తెలుసండి? చాలా విలువైనది. అలనాడు ఉన్న నిబంధన మందసమే ఈరోజు మన కుటుంబాల్లో కూడా ఉండాలి. ఆ నిబంధన మందసమే ఈరోజు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు వారు మన ఇంట్లో ఉంటే, మన కుటుంబంలో ఉంటే మనంతటికి కూడా ఆశీర్వాదమే. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, వాక్యానుసారంగా జీవించినట్లు పరిశుద్ధాత్మకు లోబడి ఉండు. తప్పనిసరిగా దేవుడు నేను దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుడి చిన్న మాటలను దీవించినగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అలనాడు ప్రత్యక్షపు గుడారములో నిబంధన మందసం ఎలా అయితే ఉందో నాయనా, ఈరోజు మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా మందిరాల్లో మీరు ఉండి మమ్మల్ని ఆశీర్వదించి, మమ్మల్ని సిగిరింపజేసి, మాకేది కొదువు లేకుండా సహాయం చేసి నడిపించండి. మీ సేవకునిగా నేను చేస్తున్న మనవులు అంగీకరించి మా బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ